సీఎం రేవంత్ రెడ్డిని సిపిఐ నేతలు కలిశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు ఒకటి సిపిఐకి ఇవ్వాలని కోరారు. అయితే అధిష్టానంతో చర్చించి చెబుతారని సీఎం రేవంత్ వారితో అన్నారు. 2 ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వాలని గతంలోనే ఒప్పందం ఉందన్న సిపిఐ ప్రస్తుతం ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తే చాలని అంటోంది. ఇదే విషయంపై సీఎంని కలిసి మాట్లాడారు. జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై నేతలు విశ్లేషించారు. మరోవైపు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో వరంగల్ జిల్లా నేతలు భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీటు దొమ్మాట సాంబయ్యకు ఇవ్వాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డిని సిపిఐ నేతలు కలిశారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీటు ఒకటి సిబిఐకి ఇవ్వాలని కోరారు. అయితే అధిష్టానంతో చర్చించి చెబుతానని సీఎం రేవంత్ వారితో అన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తేదీ దగ్గర పడుతున్న కొద్దీ పార్టీ ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో కలిసి పనిచేసినటువంటి పక్షాలన్నీ కూడా ఎమ్మెల్సీ సీట్ను ఆశిస్తున్నాయి. దీంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి 5 అసెంబ్లీ ఎమ్మెల్సీ కోటాలో వచ్చేటువంటి ఎమ్మెల్యే కోటాలో వచ్చేటువంటి ఎమ్మెల్సీల్లో 4 కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేందుకు వెసులుబాటు ఉంది. కాబట్టి ఈ 4 అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా కసరత్తు చేస్తుంది. దాంట్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశం పూర్తయిన తర్వాత సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సాధారణ ఎన్నికల్లో తమకు ఒక ఎమ్మెల్సీ సీటు ఇస్తామని హామీ ఇచ్చారు కాబట్టి ఆ ఎమ్మెల్సీ సీటు ఇప్పుడు ఇవ్వాలి అని కూడా వాళ్ళు కోరారు. అయితే ఎన్నికల ఒప్పందం ప్రకారం సీటు ఇవ్వాల్సిందే. అయితే అధిష్టానానికి సంబంధించి అధిష్టానంతో కూడా ఒకసారి సంప్రదింపులు చేయాలని సూచించినట్టు తెలుస్తుంది. సీఎం కూడా ఈ విషయాన్ని అధిష్టానంతో చర్చిస్తామని, అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పినట్టు సమాచారం ఉంది. అయితే ఇక వరంగల్ జిల్లాకు సంబంధించి ఎంపీ సీటు ఆశించినటువంటి దొమ్మాట సాంబయ్యకి టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాలని చెప్పేసి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలంతా కూడా కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ లో మీనాక్షి నటరాజన్ ని కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు. మొత్తానికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి అంశం మీద కాంగ్రెస్ పార్టీ ఇవాళ కసరత్తు మొదలుపెట్టింది. 7వ తేదీన ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా వెళ్తున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థి ఎంపికకు సంబంధించి పార్టీలో ఆశావాళ్ళంతా కూడా అలర్ట్ అయ్యారు. ఇప్పటికీ 3 అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కొంత కొలిక్కొచ్చినట్టు తెలుస్తుంది. బీసీ సామాజిక వర్గం నుంచి ఎవరిని ఎంపిక చేయాలనేటువంటి అంశం మీద కూడా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు మిత్రపక్షం, మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు టికెట్ ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటి మీద కాంగ్రెస్ ఫోకస్ చేసింది. థ్యాంక్ యూ చారి.